మహేసా నేను ముస్తాబై ఇటా వచ్చేసా మహేసా ముస్తాబై ఇటా వచ్చేసా. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ది బ్రాండ్ న్యూ షో. ఈ అప్సరసలు రెడీగా ఉన్నారు. మన ఫస్ట్ రౌండ్ లో పైనుంచి దిగి వచ్చిన అప్సరసలు రెడీగా ఉన్నారు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. లెట్స్ బిగిన్ ఫస్ట్ రౌండ్. మా పార్టిసిపెంట్స్ కి గట్టిగా చెప్పండి. లెట్స్ వెల్కమ్. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూశాడే. నమస్కారం మా రవి, నాకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కావాలి రవి. బుల్లెట్ ప్రూఫ్ ఇక్కడేం చేస్తుంది అది? ఆ పని ఎందుకు? అంటే నీ దగ్గర నుంచి నీ మాటలు తూటాల్లో పొడుచుకుంటాయి. నమస్కారం అమ్మా. నమస్తే. ఇంత పెద్ద జుట్టు వేయించినావంటే అదంతా కాదు గాని ఏంది మరి? మీకు ఏనుగులకి గుర్రాలకి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏనుగులకి గుర్రాలకి ఫుడ్ ఏడు నుంచి వస్తా నన్ను అడుగుతున్నా? ఎందుకంటే రాజుల దగ్గరే కదా ఏనుగులు గుర్రాలు ఉండేవి. ఇంత సరే కాని రవి, నీ వల్ల నా ఇద్దరు ఫ్రెండ్స్ కొట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారు? అంటే ఒకళ్ళేమో నువ్వు ప్రభాస్ అంటారు, ఇంకోళ్ళేమో విజయ్ దేవరకొండ అంటారు. వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. నమస్కారం అమ్మా. నమస్తే. ఇంతకీ రవి, నాకు మీ బయోగ్రఫీ ఇస్తారా? బయోడేటా. ఏం చేస్తావు నా బయోడేటా? అంటే నేను మహానుభావుల గురించి రాస్తూ ఉంటా, అందుకే కావాలి. ఓకే, బయోగ్రఫీ ఇస్తా. రవి, మనం ఏమైనా సాధించాలంటే ఏం చేయాలి? మనం ఏమైనా సాధించాలంటే కష్టపడాలి, మంచి మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి. అయితే నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేయవా? నీకంటే తెలివైన వాళ్ళు ఎవరు లేరు. ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ రా, లవ్ అంటే లవ్ రా. అది ఆమె చెప్పుకుంటూనే నవ్వుతుంది. ఈ అమ్మ నాకు నీకు పాలంటే ఇష్టమా రవి? టీలు వేసుకుంది అవుతా. అంటే నువ్వు వస్తే పాలాభిషేకం చేద్దామని మొక్కుకున్నాను. ఇంత మంచి మంచి పొగడారంటే ఈ ఎపిసోడ్ అద్భుతంగా ఉండబోతుందబ్బా. ఇటు ముగ్గురు దేవతలు రెడీగా ఉన్నారు గేమ్ ఆడడానికి. లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. మేడం సార్, ఈ మేడం సార్ మేడం అంతే అని మీ టీం ని అనాలంటే గేమ్ గెలవాలి. బెస్ట్ ఆఫ్ 3 ఆడతాం. బెస్ట్ ఆఫ్ 3 2 పాయింట్స్ మీకు వచ్చినాయి అంటే మీరే విన్నర్. ఓకే, 3 2 1 గో అనగానే ఇక్కడ నుంచి మీరు ఫస్ట్ క్వశ్చన్ కి పరిగెడతారు. విగ్గులు తీసుకొని వస్తారు. మీ టీంలో మీరు పెట్టుకోకుండా మిగతా ఇద్దరిలో ఒక్కరికి విగ్గు పెడతారనమాట. కరెక్ట్ గా విగ్గు ఫిక్స్ అయింది అని అనుకున్నప్పుడు నా చేయికి హైఫై కొట్టాలన్నమాట. కానీ విగ్ ఎవరైతే పెట్టించుకుంటారో వాళ్ళు మాత్రం విగ్ ని ముట్టుకోకూడదు. అవతల వాళ్ళు విగ్ పెట్టాలి. అది కరెక్ట్ గా ఫిక్స్ అయిందంటే నా చేయికి హైఫై కొట్టాలి. ఎవరైతే ఫస్ట్ అలా హైఫై కొడతారో ఆ టీం నే ప్రశ్న అడుగుతా. ఫస్ట్ క్వశ్చన్ కి మీ ఇద్దరు వెళ్తున్నారు. 3 2 1 గో. నన్ను ఒక్కసారి ముందుకు రండి. ఇప్పుడు మీరు అడవిలో ఉన్నారనమాట. అడవిలో అందమైన చెట్ల మధ్యలో ఒక కోతి. మీ ఇద్దరు బ్యూటిఫుల్ గా డాన్స్ చేస్తున్నారు. మ్యూజిక్ ఏ రాజు. సో ఫస్ట్ మీరు వచ్చారు కాబట్టి మీ టీం ని ప్రశ్న అడుగుతున్నా, జాగ్రత్తగా వినండి. ఒక సిచ్యువేషన్ చెప్తున్నా. ఆ సిచ్యువేషన్ లో సినిమాలో ఏ పాట వస్తుందో మీరు పాడాలి. హీరోలు ముగ్గురు కాలేజ్ స్టూడెంట్స్. వాళ్ళ టీం కి ఒక పేరు కూడా ఉంటుంది. సరదాగా సాగుతున్న కాలేజ్ డేస్ లో అమ్మాయిలు అబ్బాయిలు టీస్ చేసుకుంటూ ఒక పాట వస్తుంది. అది ఏ పాట? కళ్ళజోడు కాలేజీ పాప చూడు, పాప చూడు, ఎర్ర రోజా పువ్వు పెట్టి. ఇచ్చి చూడు. అదే పాటనా? షోరా? అదే సార్. ఓకే, మీరు సేమ్ పాటనా? వాళ్ళకంటే బాగా పాడితే మీకు పాయింట్ ఇస్తా. కళ్ళజోడు కాలేజీ పాప చూడు, పాప చూడు. కళ్ళజోడు కాలేజీ పాప చూడు, ఎర్ర రోజు చేతికిచ్చి చూడు. అరే ప్లే ది రైట్ సాంగ్. కళ్ళజోడు కాలేజీ పాపసుడు, ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు, ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు, అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు. అరే పడితే లైన్ లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది. వెరీ గుడ్, 1 పాయింట్. సెకండ్ క్వశ్చన్ కోసం మీరిద్దరు వెళ్తున్నారు సెకండ్, అండ్ వాళ్ళిద్దరిలో ఎవరికైనా పెడుతున్నారు. 3 2 1 గో. అది ఊడిందిలే
మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న జాగ్రత్త వినండి. హీరో తన ఊరు మంచి కోరుకునే ఒక ఫ్యాక్షనిస్ట్. ఒకసారి వాళ్ళ ఊరిలో వర్షాలు రావాలని యాగం చేస్తాడు, వర్షం పడేలా చేస్తాడు. అప్పుడు వచ్చే పాట. ఇంద్ర మూవీలో కదరా. వెరీ గుడ్. 3, ఇంద్ర మూవీ అంటారా? 2, 1 టైమ్ అప్. పాట. దాయి దాయి దామా ఇదే కుందనాల బొమ్మ. వర్షం. సరే, ఈ పాట ఒక్క వర్డ్ చెప్తా. గల్లు. ఎన్నాళ్ళ గుర్తొచ్చావేవా అనా? ఫ్యాక్షనిస్ట్ హీరో. కాదు, అంటే యూ జస్ట్ టోల్డ్ అబౌట్ రెయిన్, సో ఐ గాట్ దట్. గల్లు గల్లు మని సిరిము వల్లే. పాడు. గల్లు గల్లు మని సిరిము. అదొక ఫీల్ ఉండదు. గల్లు గల్లు మని సిరిము వల్లే చినుకు. ప్లీజ్ ప్లే ది బ్యూటిఫుల్ సాంగ్. కల్లు కల్లు మనిసిరిము వల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా. బ్యూటిఫుల్ సాంగ్. ఇది మీరు పాడకపోయినా చెప్పారు కాబట్టి పాయింట్ ఇస్తున్నా. థర్డ్ అండ్ ఫైనల్ పాయింట్. ఇటు 1 పాయింట్, ఇటు 1 పాయింట్. డిసైడర్ ఇది. 3, 2, 1 గో. నీ తల చాలా ఈజీగా ఉందమ్మా. వాళ్ళిద్దరికి ఇట్లా పెట్టి ఏమైంది చెప్పు. అంటే వినండి కదా, చెప్పు మరి. ఇలా వచ్చింది, ఇలా ఇలా అల్పి, అలా ఎలా వెళ్ళిందా? అందుకే నా మీద పడిపోతుందేమో అని భయపడ్డా. అయ్యయ్యో, పడలేదు కదా. సరే, ఎవరికి పెడుతున్నావు ఇప్పుడు మొత్తానికి? హీరో చాలా భయస్థుడు. అలాంటి హీరోలోకి ఒక ఆత్మ చేరి విలన్ ని చంపాలనుకుంటుంది. అప్పుడే క్లైమాక్స్ లో ఒక పవర్ఫుల్ సాంగ్ వస్తుంది. అది ఏ సాంగ్? కాంచన. కాంచన కాంచన. 3, 2, 1 టైమ్ అప్. తెలియదా? మళ్ళీ మళ్ళీ వచ్చిందే కాంచన. విలయమూర్తి. ఇదే ఏంటన్నా? ఏం మూర్తి? విలయమూర్తి. విలయమూర్తియా? విలయ ప్రళయం వచ్చిందే కాంచన. నేను బాల్తా. విలయ ప్రళయ మూర్తి వచ్చింది, ఇదే కాంచన. ఇద్దరు సగం సగం వాడిర్రు. ఓకే, ఎవరైతే ఈ పాటకి దయ్యం లాగా బాగా డాన్స్ చేస్తారో వాళ్ళకి పాయింట్ ఇస్తాను నేను. మీ ముగ్గురులో ఎవరినో ఒక్కరిని మీరే సెలెక్ట్ చేసుకోండి. మ్యూజిక్. విలయ ప్రళయ మూర్తి వచ్చింది, ఇదే కాంచన. మరణ మృదంగం మైని చీర్చవచ్చే కాంచన. హోరు గాలి లాగా వచ్చరా, నిన్ను నరికి పోగులెట్ట వచ్చరా. అడామగా కలిసి వచ్చరా, నిన్ను మింగి వేయ కాలి వచ్చరా. రే రే రే. బాగా చేసానా? బట్ ఐ థింక్ షీ స్టోల్ ది షో విత్ హర్ హెయిర్. ఇట్లా పెట్టి కింద కూర్చొని. బ్యూటిఫుల్, వెరీ గుడ్. సో ఆ ఎక్స్ట్రా పాయింట్ మీకు వచ్చి రౌండ్ విన్నర్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. కంగ్రాచులేషన్స్. ఇది స్టూడెంట్ స్పెషల్ సెకండ్ రౌండ్. అండ్ ఇంతకు ముందు చెప్పినప్పుడు మా షోలో ప్రైజులు అలాగే సర్ప్రైజులు బోల్డ్ అని ఉంటాయి. అండ్ ఇప్పుడు సర్ప్రైజ్ ని రివీల్ చేసే టైం వచ్చింది. మధ్యాహ్నం 2:30 అవ్వగానే ఈటీవీలో 1000 శుభములు కలుగు నీకు అనే సీరియల్ చూస్తున్నారు తెలుసా మీ ఇంట్లో? అయితే ఆ సీరియల్ ఎందుకు హిట్ అయింది అని చూస్తే ఆ సీరియల్ లో ఒక ఇద్దరు అందమైన ఆర్టిస్టులు ఉంటారు. వాళ్ళని తీసుకొచ్చా ఇవాళ మీతో గడవడానికి, మీతో గేమ్లు ఆడడానికి. లెట్స్ వెల్కమ్ ది 2 బ్యూటిఫుల్ స్టార్స్ ఆఫ్ 1000 శుభములు కలుగు నీకు. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా, నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. వెల్కమ్ ది బ్యూటిఫుల్ శ్వేత అండ్ మోనికా. హారీ, వెల్కమ్ టు ది షో.
ముందుగా మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్. మీ సీరియల్ డైలీ రేటింగ్ పెరుగుతుందంట, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే మేము ఇలా కంటిన్యూగా వస్తున్నాం. వెరీ గుడ్. మీరు రావాలి, మీరు వస్తూనే ఉండాలి మా షోకి. అంటే మా సీరియల్ కి 1000 శుభములు కలుగుతున్నాయి అన్నమాట. 1000 ఎపిసోడ్లు పూర్తి కూడా అవుతుంది అనమాట. చూసారా, అంత బ్లెస్సింగ్స్ అండి. 1000 ఎపిసోడ్లు అంటే ఇట్స్ నాట్ స్మాల్ థింగ్. కాబట్టి మా బ్యూటిఫుల్ స్టూడెంట్స్ ని, అంటే ఫ్యూచర్ లో 1000 శుభం కలుగు నీకు స్టార్స్ అండి. మీరు కూడా సీరియల్స్ లో చాలా మంది హీరోయిన్ గా. యూ వాంట్ మీట్ కాంచనా? నానా అదే తిను కాంచనాలే లేదు, కుమారి అలా ఉంది. నీకు జుట్టు అట్లున్నప్పుడు కుమారి ఒక్కసారి జుట్టు తీసిందా కాంచనా? కాంచనా రెడీ? హోరుగాలి లాగా వచ్చరా, నిన్ను నరికి పోగులెట్ట వచ్చరా, ఆడామగా కలిసి వచ్చరా, నిన్ను మింగి వేయ కాలి వచ్చరా. ఓకే ఓకే ఓ డ్రా హై హై హై. ఇప్పుడు మీ ఇద్దరు ఇట్లా ఎవరు ఆవిడ చేసిన దానికి కొంచెం అన్న దగ్గరకు వస్తారు. నేను ముందే గివ్ అప్ ఇచ్చేస్తా. అవదా? అమ్మో ఎగిరెగిరి మరి నువ్వు చూడ్డానికి కూడా కొంచెం కొంచెం ట్రై చేయి. అంత ఎనర్జీని నేను మ్యాచ్ చేయలేను రవి గారు. ఐ కాంట్. ఓకే, ఇద్దరు వచ్చేసారు. సీరియస్ గా కాంచనా లాగా ఉన్నానా, అందంగా లేనా? కాంచన నాకు చాలా ఇష్టం అండి, చాలా అందంగా ఉంటది అకార్డింగ్ టు మీ. అంటే రవి గారు మాత్రమే నచ్చుతారు. ఇప్పుడు గేమ్ ఆడుతున్నాం. ఇటు మీరు గెలుస్తారా కాంపిటీషన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఓకే. అయితే ఇక్కడ ఏం చేస్తున్నామంటే, ఇంతమంది టాలెంటెడ్ బ్యూటిఫుల్ గర్ల్స్ ఉన్నారు కాబట్టి ప్రతి మనిషిలో ఒక ఆర్టిస్ట్ ఉంటాడు. యాక్టర్ అవ్వాలని ఉంటది, లేకపోతే యాక్టర్ అంటే ఇష్టం ఉంటది, కొంచెం అన్న యాక్టింగ్. అండ్ మీరు ఇంట్లో ఖచ్చితంగా మీ అమ్మ నాన్న ఎదురుగా బోల్డ్ అంత యాక్టింగ్ చేసి ఉండొచ్చు. కడుపు నొప్పి తెప్పించుకోవడం, లేని తలకాయ నొప్పి తెప్పించుకోవడం, అది కూడా యాక్టింగే. కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరు బ్యూటిఫుల్ సిస్టర్స్ ఒక సీన్ ని యాక్ట్ చేస్తారు. ఓకే, ఆ సీన్ ని ఎలా యాక్ట్ చేస్తున్నారు, ఏ డైలాగ్ అయితే చెప్తున్నారో అదే డైలాగ్ అదే సీన్ ని మీరు ఇక్కడ నుంచి ఒకరు యాక్ట్ చేస్తారు. వీళ్ళ తర్వాత మార్కులు వేస్తారు. ఏ టీం కి ఎక్కువ పాయింట్ వస్తాయో చూద్దాం. గాట్ ఇట్? క్లియర్? జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్ వారి సీన్ 1000 శుభములు కలుగు నీకు. మధ్యాహ్నం 2:30. ఏం జరిగింది దేవసేన? అందరినీ గుడికి పంపే నెపంతో ఒళ్ళు తడుముతున్నాడు. నా మీద కూడా చేయి వేయబోయాడు, వేలు నరికేశాను. అదేంది? నువ్వు గురువారం నాడు పులిహోర కోసం సాయిబాబా గుడికి కదా వెళ్ళేది. ఈసారి కొంచెం కొత్తగా ఉంటుందని వేరే గుడికి వెళ్ళాను. అయితే వాడు వేలు నరికేసావా? నరికేశాను. తప్పు చేసావు దేవసేన. ఆడదాని మీద చెయ్యేస్తే నరకాల్సింది వేళ్ళు కాదు, తలా. చంపిన అర్ధగంటగా రెడీ. మళ్ళీ నరుకుడు సీన్ రెడీ. టేక్ 22. తప్పు చేసావు దేవసేన. ఆడవ దాని మీద చేస్తే నరకాల్సింది వేళ్ళు కాదు, తలా. ఆడదాని మీద చేస్తే నరకాల్సింది వేళ్ళు కాదు, తలా. సో ఈ టీం నుంచి ముగ్గురు మీ టీం లీడర్ తో హెల్ప్ తీసుకోండి. ఒకరు ఈ క్యారెక్టర్, ఒకరు ఈ క్యారెక్టర్. ఎవరు ఏ క్యారెక్టర్ చేస్తారో మీరే డిసైడ్ అవ్వాలా. అట్లనే మీరు మీ లీడర్ హెల్ప్ తీసుకోవచ్చు. ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకే పాయింట్, ఆ ముగ్గురికి గిఫ్ట్లు. బాహుబలి అద్భుతమైన సీన్ చేయబోతున్నారు. ఇంకా మన దిక్కు ICUకే. ఏం జరిగింది దేవసేన? సోమవారం రోజు శివాలయంకి వెళ్తుంటే ఒకడు అందరు ఆడవాళ్ళ పైన చేతులు వేస్తున్నాడు. అదేంటి, నువ్వు సోమవారం గుడికి వెళ్ళావు కదా? బుల్హార పెడుతున్నారంటే వెళ్ళాను. నా మీద కూడా చేతులు వేయబోయాడు, అందుకే వేళ్ళు నరికేసా. తప్పు చేసావు దేవసేన. ఆడవేళ్ళ మీద చెయ్యేస్తే నరకాల్సింది ఏళ్ళు కాదు, తల. అక్క మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? రెడీగా ఉన్నారు, రండి. బాహుబలి సీన్ ని మళ్ళీ రీక్రియేట్ చేస్తున్నారు. ముందుగానే రాజమౌళి గారు ప్రభాస్ ఫ్యాన్స్ కి సారీ.
జరిగింది దేవసేన? టైం 2:30 అయిందని ప్లేట్లో అన్నం పెట్టుకొని ఈటీవీ ప్రోగ్రామ్ ఓపెన్ చేశా. అప్పుడే ఈటీవీలో వేయి శుభమును గలుగు నీకు అని సీరియల్ వస్తుంది. సీరియల్ చూస్తుంటే టీవీ ఛానల్ మార్చేశాడు. మార్చి నా వేలుని నరికేశా. ఏం జరిగింది దేవసేన? టైం 2:30 అయిందని ప్లేట్లో అన్నం పెట్టుకున్నా. టీవీ ఓపెన్ చేస్తే ఈటీవీలో వేయి శుభమును గలుగు నీకు అని సీరియల్ వస్తుంది. సీరియల్ చూస్తుంటే వచ్చి టీవీ ఛానల్ మార్చాడు. అందుకే వేలు నరికేశా. తప్పు చేసావు దేవసేన. మన సీరియల్ చూస్తున్నప్పుడు అతను ఎవరో వచ్చి ఛానల్ మార్చేస్తే తప్పు చేసావు దేవసేన. మన వెయ్యి శుభము గలుగు నీకు సీరియల్ చూసినప్పుడు అతను ఛానల్ మారిస్తే నువ్వు చేయాల్సింది నరకాల్సింది వేలు కాదు, తల తల. తప్పు చేసావు దేవసేన. మన వెయ్యి శుభము గలుగు నీకు సీరియల్ చూస్తున్నప్పుడు అతను ఛానల్ మారిస్తే నువ్వు నరకాల్సింది వేలు కాదు, తల. సో ఫైనల్ గా ఇద్దరు బాగా చేశారు. వీళ్ళు చెప్పింది బాగా చేశారు. వీళ్ళు కొంచెం చేంజ్ చేసి హ్యూమర్ ని కూడా యాడ్ చేశారు, మన సీరియల్ ని కూడా యాడ్ చేశారు. కాబట్టి ఆడియన్స్ మీరేమనుకుంటారు? ఇక్కడ వీళ్ళ ముగ్గురికి ఓటేస్తున్నాము అని అనుకున్న వాళ్ళు చేయొద్దండి. ఓకే, వీళ్ళకి ఓటేస్తున్నారు. మీ టీం వాళ్ళు కూడా ఇక్కడ ఓటేసారంటే అమ్మ బాగా ప్లానింగే. సరే, ఎలాగో మా సీరియల్ ని కూడా ప్రమోట్ చేశారు కాబట్టి మీరేది. ఓకే, టేక్ ఇట్, కంగ్రాచులేషన్. స్టూడెంట్ స్పెషల్ థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్. అండ్ ఇటు ముగ్గురు సెలెక్ట్ అయిపోయారు. ఒక్కసారి రివీలింగ్ ద బ్యూటిఫుల్ గర్ల్స్. మ్యూజిక్. ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు కాబట్టి లెట్స్ స్టార్ట్. శివంగ్ ఇవే. ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. అయితే ఇద్దరు ఇటువైపు నుంచి మీరు, ఇటువైపు నుంచి మీరు. ఇందులో మీరు నడుముకి ఇది కట్టేసుకుంటారు, ఆ రౌండ్ లో ఉంటారు. పుల్ అండ్ పుష్ అవుతుంది అనమాట. యూ పుల్ యువర్ సెల్ఫ్ అండ్ అక్కడ ఉన్న సాఫ్ట్ టాయ్స్ తీసి ఆ బాస్కెట్ లో వేయాలి. ఎవరైతే ఫస్ట్ ఆ మూడు వాళ్ళ సైడ్ ఉన్న మూడు ఆ బాస్కెట్ లో వేస్తారో వాళ్ళు విన్నర్. గాట్ ఇట్? 3, 2, 1 go. ఏ బాటే 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 బ్యూటీ, నువ్వు యాడా ఉంటే ఆనే బ్యూటీ, తిప్పుతుంటే నడుమే నాటి. సో మూడిటికి మూడు బాస్కెట్లు వేసావు కాబట్టి కంగ్రాచులేషన్స్, యు విన్ అ పాయింట్. 3, 2, 1 go. నువ్వు వేసేటప్పుడు ఒక్కటి కింద పడిపోయింది, అది జాగ్రత్తగా వేస్తుంటే నువ్వే అవుతుండే. బట్ 3 out of 3 అగైన్. కంగ్రాచులేషన్స్. నౌ ఫైనల్ పాయింట్ కోసం ఎంటర్. దగ్గరికి చేయొచ్చు కదా మంచిగా. మళ్ళీ మూడిటికి మూడు. కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్. Thank you so much girls. Thank you. You can join your friends. So ETV is celebrating 30 beautiful years. మనం రోజు చెప్పుకుంటూనే ఉంటున్నాం సెలబ్రేషన్ టైం కాబట్టి. ఓ చిన్న సెగ్మెంట్, ఇందులో కూడా మీరు గిఫ్ట్లు గెలుచుకోవచ్చు. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఒక్కొక్కరుగా వస్తారు, కళ్ళు మూసుకుంటారు, ఇలా 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 అని చెయ్యి రబ్ చేస్తూ ఉంటారు. ఒక దగ్గర అవుతుంది మీ చెయ్యి. ఫర్ ఎగ్జాంపుల్ నా చెయ్యి ఆగింది, సుమా అడ్డా. సో నేను ఒక చాలా కష్టమైన క్వశ్చన్ అడుగుతా, సుమా అడ్డాలో యాంకర్ పేరు ఏంటి అని అడుగుతా. అది మీరు చెప్తే గిఫ్ట్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, మీరు ఏ షో దగ్గర ఆగుతారో ఆ షో సంబంధించి నేను క్వశ్చన్ అడుగుతా. రైట్ ఆన్సర్ చెప్తే గిఫ్ట్ వచ్చేస్తుంది. ఆల్రైట్, సో ఫస్ట్ ఎవరు ఆడతారు? దా చష్మిష్. ఓకే, నీకు గేమ్ అర్థమైంది కదా. వెరీ ఇంట్రెస్టింగ్ గేమ్. నువ్వు ఫస్ట్ కళ్ళు మూసుకో, గట్టిగా మూసుకో కళ్ళు టైట్ గా. ఓకే, చెయ్యి రబ్ చేయి, వెనకాల తిరగకుండా చెయ్యి రబ్ చేయి. 0 మీద చెయ్యి రబ్ చేయి, రౌండ్ తిప్పుతా ఉండు. నేను ఆపు అనే వరకు తిప్పుతా ఉండు.
ఫ్యామిలీ స్టార్స్ దగ్గర ఆగో, కళ్ళు తెరివి. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్స్ గురించి నేను క్వశ్చన్ అడుగుతున్నా. ఫ్యామిలీ స్టార్స్ సండే ఏ టైంలో టెలికాస్ట్ అవుతుంది? 7:30. రైట్ ఆన్సర్. ఇంకా క్వశ్చన్లు అడుగుతా. ఫ్యామిలీ స్టార్స్ లో కనిపించే యాంకర్ పేరేంటి? సుడిగాలి సుధీర్. వెరీ గుడ్. సుడిగాలి సుధీర్ కి రైట్ సైడ్ ఎవరు ఉంటారు? అశురెడ్డి. లెఫ్ట్ శ్రవంతి. సెంటర్ సుధీర్. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. రెడీ? కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ హరిణి. కంగ్రాచులేషన్. అది మా ఈటీవీ 30 years సెలబ్రేషన్. ఎంజాయ్ చేశారు కదా. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ సేయింగ్